గత రాత్రి అగంతకుడి రాయి దాడిలో గాయపడ్డ జగన్ విశ్రాంతి తీసుకుంటున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర లైవ్ లో అందిస్తారు. రాఘవేంద్ర, రెస్ట్ తీసుకోవాలని సీఎం కి సూచించినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఉదయశ్రీ, నిన్న రాత్రి విజయవాడలో బస్ యాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఆ సమయంలో ఒక అగంతకుడు రాయితో జగన్మోహన్ రెడ్డి పైన దాడి చేశారు. దాంతో ఆయన అక్కడి నుంచి నేరుగా ప్రథమ చికిత్స తర్వాత నేరుగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ డాక్టర్లు రెండు స్టిచెస్ కూడా వేశారు. ఇవాళ రెస్ట్ తీసుకోవాలని కూడా సూచించారు. అయితే బస్ యాత్రలో భాగంగా నిన్న రాత్రి కేసరపల్లిలో షెడ్యూల్ ప్రకారం స్టే చేయాల్సి ఉంది. దాంతో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఆసుపత్రి నుంచి చికిత్స పూర్తయిన తర్వాత నిన్న నైట్ కేసరపల్లి చేరుకున్నారు. ప్రస్తుతం మనం కేసరపల్లి నైట్ స్టే పాయింట్ దగ్గర ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. ఇవాళ యాత్రకు విరామం ప్రకటించాల్సిందిగా డాక్టర్లు సూచించడంతో ఆయన బస్సు యాత్రకి ఇవాళ విరామం ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశానికి సంబంధించి, అంటే నిన్న రాయి దాడికి సంబంధించి ఫర్దర్గా ఏం చేస్తుందన్నది కూడా చూడాల్సింది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తుంది. మరోవైపు పోలీసులు కూడా విచారణను ప్రారంభించారు. అసలు ఎటువైపు నుంచి రాయి దాడి చేశారు, ఎవరు, అంటే దీని వెనుక ఎవరున్నారన్న అంశానికి సంబంధించి సింగినగర్ ప్రాంతంలో ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాలను కూడా పోలీసులు సెర్చ్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. రాత్రి నుంచి కూడా విచారణ కూడా కొనసాగుతుంది. ఆ చుట్టుపక్కల ఉన్న ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఉన్న వాళ్ళకి సంబంధించి కూడా కొంత సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇవాళ మాత్రం పూర్తిస్థాయిలో జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు విరామం ప్రకటించారు. నేతలు కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డిని పరామర్శించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సాయంత్రానికి డాక్టర్లు మరోసారి గాయానికి సంబంధించిన కొంత లేటెస్ట్ గా ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత రేపు బస్సు యాత్ర కొనసాగించాలా లేదన్న అంశానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షెడ్యూల్ ప్రకారం రేపు గుడివాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతుందా, సభ కొనసాగుతుందా లేదన్న అంశానికి సంబంధించి కొంత స్పష్టత వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తం మీద మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఇన్సిడెంట్ సంబంధించి ఏం చేస్తుంది అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తుంది. ఆ ఇన్సిడెంట్ సంబంధించి ఎటువంటి స్టెప్స్ తీసుకుంటున్నది కూడా చూడాల్సి ఉంది. నిన్నైతే ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఆ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా మాట్లాడారు. దీనికి సంబంధించి ఎవరున్నారో వెంటనే ఐడెంటిఫై చేయాలి, పోలీసులు విచారణ చేసి వారిని శిక్షించాలనే డిమాండ్ కూడా ప్రస్తుతం వినిపిస్తున్న పరిస్థితి. అయితే ఇవాళ మాత్రం జగన్మోహన్ రెడ్డి ఇక్కడే కేసరపల్లిలో స్టే చేశారు. పార్టీ నాయకులు, ముఖ్య నాయకులు ఆయనను పరామర్శించే అవకాశం కూడా కనిపిస్తుంది. సాయంత్రానికి రేపు బస్సు యాత్ర కొనసాగించాలా లేదన్న అంశానికి సంబంధించి కూడా స్పష్టత వచ్చే అవకాశం. మరోవైపు విజయవాడ పోలీసులు కూడా ఈ ఇన్సిడెంట్ సంబంధించి విచారణను ప్రారంభించారు. దీనికి సంబంధించి ఎటువంటి పురోగతి ఉంటుందన్నది కూడా మనం చూడాల్సింది. మొత్తం మీద మాత్రం దాదాపు 14 రోజుల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర కొనసాగింది. రోడ్ షోలు నిర్వహించారు, బహిరంగ సభల్లో కూడా పాల్గొంటూ వచ్చారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మరోసారి బస్సుపై నుంచి అభివాదం చేస్తూ రోడ్ షో చేసేందుకు పోలీసులు అనుమతిస్తారా లేదా, భద్రతా కార్యాలయ ఇకపై బస్సుపై నుంచి అభివాదం చేసే అవకాశం ఉంటుందా లేదా అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత వీరన్ని అంశాలకు సంబంధించి కూడా కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఉదేశి ఇదే బస్సుపై నిన్న ఎన్నికల ప్రచారాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నాయి. ఈ బస్సుపై నుంచి అభివాదం చేస్తుండగా రోడ్ షోలో ఒక వైపు నుంచి వచ్చి రాయి తగిలింది. ఆయనతో కంటిపైన ఆయనకు గాయం కూడా జరిగింది. ఇప్పటి వరకు అయితే పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సభలు, అదేవిధంగా మేమంతా రోడ్ షో కూడా నిర్వహించి వచ్చారు. అయితే ఇన్సిడెంట్ తర్వాత, నిన్న రాత్రి ఇన్సిడెంట్ తర్వాత పోలీసు ఎటువంటి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటారు, ఆయనను అంటే వెహికల్ పై నుంచి అభివాదం చేసేందుకు కానీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించేందుకు ఎంతవరకు అంగీకరిస్తామని కూడా చూస్తే విజయవాడ పోలీసులు అయితే విచారణ ప్రారంభించారు. సాయంత్రానికి కొంత ఈ ఇన్సిడెంట్ సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందా, ఇన్సిడెంట్ వెనుక కారణాలు ఏంటి, ఎవరున్నారన్న అంశానికి సంబంధించి ఏమైనా వివరాలు వస్తాయన్నది లేదా అన్నది కూడా చూడాల్సింది. మొత్తం మీద మాత్రం మేమంతా సిద్ధం బస్సు యాత్రకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి విరామం ప్రకటించారు. సాయంత్రానికి రేపు బస్సు యాత్ర యథావిధంగా కొనసాగుతుందా లేదన్న అంశానికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మల్లికార్జున్, ఇప్పటికీ కొంతమంది దుండగులను అంటే అదుపులోకి తీసుకుని వాళ్ళని విచారించినట్లుగా తెలుస్తోంది. సో దానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? అంటే ఇప్పటివరకు ఈ ఇన్సిడెంట్ సంబంధించి పోలీసులు అధికారికంగా అంటే ఎటువంటి ప్రకటన చేయలేదు. ఎఫ్ఐఆర్ నమోదు సంబంధించి కూడా ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. అయితే నిన్నటి నుంచి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సింగినగర్ ప్రాంతంలో ఆ ఏరియాలో పోలీసులు కొంత సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా అక్కడ చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాలు ఏమైనా ఉన్నాయన్న అంశానికి సంబంధించి కూడా కొంత ఆరా తీసినట్టుగా తెలుసు. ఉన్న సీసీటీవీ కెమెరాల్లో ఆ ఫుటేజ్ కూడా చూసినట్టుగా తెలుస్తుంది. ఎవరైనా అనుమానితులు ఉన్నారా, ఆ ఏరియాలో 2-3 గంటల ముందు కానీ ఆ తర్వాత కానీ ఎవరైనా ఉన్నారా, ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఏరియాలో ఎటువంటి మూవ్మెంట్ ఉంది, సంబంధించిన మూవ్మెంట్ ఉంది, ఎవరైనా
అగంతకుల మూవ్మెంట్ ఉందా అన్న అంశానికి సంబంధించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇవాళ విచారణను అంటే నేను రాత్రి 8 గంటల తర్వాత జరిగింది ఇన్సిడెంట్ కాబట్టి ఇవాళ ఉదయం నుంచి కూడా ఆ పోలీసుల విచారణ మరింత వేగవంతం చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. దేశ్రీ, నిన్న సీఎం జగన్ 14వ రోజు మేమంతా సిద్ధం బస్ యాత్ర జరుగుతూ ఉండగా అగంతకుడు రాయితో దాడి చేశారు. సీఎం జగన్ కు ఎడమ కంటికి గాయమైంది. దీంతో డాక్టర్స్ మెరుగైన చికిత్స అందించారు జీజీహెచ్ హాస్పిటల్లో. ప్రస్తుతం కేసరపల్లిలో నైట్ స్టే పాయింట్ దగ్గర సీఎం జగన్ ఉన్నారు. అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. రేపు గుడివాడలో సభ కొనసాగించాల్సి ఉంది మేమంతా సిద్ధం బస్ యాత్ర. ఈ నేపథ్యంలో రేపు సభ ఏ విధంగా ఉండబోతోంది, సీఎం జగన్ పాల్గొంటారా లేకపోతే ఏ విధంగా ఉండబోతుంది అన్న దానికి సంబంధించి డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. అయితే ఈ దాడి చేసింది ఎవరు, దీని వెనుక ఎవరైనా ఉన్నారా లేకపోతే అగంతకుడి చర్యనా లేకపోతే దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. పోలీసులు దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకొని విచారించినట్లుగా తెలుస్తోంది. సీఎం జగన్ అయితే ప్రస్తుతం కేసరపల్లిలోని నైట్ స్టే పాయింట్ దగ్గర రెస్ట్ తీసుకుంటున్నారు.